చిన్నతనంలో ఆడుకోవడానికి బాల్ లేక గుడ్డ ముక్కలతో బాల్ను తయారు చేసుకొని వేసుకోవడానికి షూ లేక తమ బంధువులు వాడినటువంటి షూను ఉపయోగించి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసినటువంటి ఒక కుర్రాడు ఇప్పుడు 40కి పైగా కంపెనీ ప్రాడక్టులకు బ్రాండ్ అంబాసిడర్గా మారాడు. చిన్నతనంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్య కారణంగా నీవు ఫుట్బాల్ ఆడితే చనిపోతావు అని డాక్టర్లు హెచ్చరించిన ఆ కుర్రాడే ఇప్పుడు ప్రపంచంలోనే అతి గొప్ప ఫుట్బాల్ ప్లేయర్గా ఎదిగాడు. చిన్నతనంలో తినడానికి సరైన ఫుడ్ లేనటువంటి ఈ కుర్రాడే 2020 యూరో ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రముఖ దిగ్గజ కూల్ డ్రింక్ కంపెనీ అయినటువంటి కోకాకోలాను 2 బాటిళ్లు తీసి పక్కన పెట్టడం వల్ల కోకాకోలా కంపెనీ $400 కోట్ల నష్టపోయింది. రొనాల్డో యొక్క పుట్టిన ప్రదేశమైనటువంటి మదేరాలో పోర్చుగల్ ప్రభుత్వము రొనాల్డో పేరు మీద 1400 చదరపు మీటర్లతో ఒక మ్యూజియాన్ని నిర్మించింది. రొనాల్డో యొక్క క్రేజ్ ని ఒక్క మాటలో చెప్పాలంటే 2017 జనవరి 7వ తేదీన పోర్చుగీస్ మరియు ఇండియా మధ్య జరిగినటువంటి ఒక బయలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ ఒప్పందంలో పోర్చుగీస్ ప్రధాని రొనాల్డో సిగ్నేచర్ చేసి ఇచ్చినటువంటి తన యొక్క జెర్సీని మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీకి ఇచ్చారు. ఈ ఒక్క విషయంతో చెప్పొచ్చు రొనాల్డో అంటే ఏంటి అనేది.